తాజ్ మహల్ ఒకప్పుడు శివాలయం. దీని ఒరిజినల్ పేరు తేజో మహాలయ. ఇలా నేను కాదు, దేశంలో చాలా మంది ప్రజలు చెప్తున్నారు. ఈవెన్ దీన్ని ప్రూవ్ చేస్తూ కొంతమంది ఇండియన్ గవర్నమెంట్ పైన కేసు కూడా ఫైల్ చేశారు. ముందు ఇక్కడ ఒక శివుడి గుడి ఉండేది అని, దాన్ని పగలకొట్టి తాజ్ మహల్ ని కట్టాడు అని అన్నారు. అంతేకాదు, ఈ తాజ్ మహల్ కి సంబంధించి చాలా మిస్టరీస్ దాగి ఉన్నాయి. లైక్ తాజ్ మహల్ కింద ఆ 22 రూమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో అసలేం దాగి ఉంది, ఎందుకు వాటిని ఓపెన్ చేయడం లేదు. ఇంకొక మిస్టరీ ఏం చెబుతుంది అంటే, ఏ వర్కర్స్ అయితే ఈ తాజ్ మహల్ ని కట్టారో వాళ్ళందరి చేతులను షాజహాన్ కిరాతకంగా నరికేశాడు. ఇలాంటి ఎన్నో షాకింగ్ మిస్టరీస్ ఈ తాజ్ మహల్ వెనక దాగి ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం తాజ్ మహల్ కి సంబంధించిన పూర్తి హిస్టరీ గురించి, అలాగే ఎన్నో మిస్టరీస్ గురించి ప్రూఫ్ తో సహా బయట పెట్టబోతున్నాం. ఆ తెల్ల పాలరాయి వెనక దాగి ఉండేది ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ లేక దొంగలించబడిన శివుడి దేవాలయమా? పదండి తెలుసుకుందాం. దీన్ని క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి నిజాలు బయట పెట్టవలసిన అవసరం మాత్రం తప్పకుండా ఉంది. వీటిని కప్పిపుచ్చి వీటిని కార్పెట్ కింద తోసేసి అదేమి జరగలేదు అని కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్లు చేస్తే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. ఇయర్ 1592 షాజహాన్ అనే ముఘల్ రాజు జన్మించాడు. అది రాజుల కాలం. అప్పట్లో రాజులు పొలిటికల్ అలయన్సెస్ అండ్ డైనస్టీస్ కోసం చాలా మంది రాణులను పెళ్లాడేవారు. ముఘల్స్ అండ్ రాజ్పుట్స్ లో కూడా ఈ కాన్సెప్ట్ ఉండేది. సో షాజహాన్ కి కూడా కొంతమంది హిస్టారియన్స్ ప్రకారం 4 భార్యలు ఉండేవాళ్ళు అండ్ మరికొందరి ప్రకారం 7 భార్యలు ఉండేవాళ్ళు. బట్ మెయిన్ విషయం ఏమిటంటే, షాజహాన్ అండ్ ముంతాజ్ మహల్ కి ఇయర్ 1612 లో పెళ్లవుతుంది. వేరే భార్యలను షాజహాన్ కేవలం పొలిటికల్ అలయన్సెస్ వల్ల పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ పైన ఈయనకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. బట్ వాళ్ళందరితో కంపేర్ చేస్తే ముంతాజ్ మహల్ పైన ఈయనకు అపారమైన ప్రేమ ఉండేది. ఈవెన్ ముంతాజ్ ని ఈయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీన్ని నేను ఎలా ప్రూవ్ చేస్తాను అంటే, షాజహాన్ కి మిగతా భార్యలతో కేవలం ఒక్క పిల్లాడే పుట్టాడు. బట్ ముంతాజ్ మహల్ తో మాత్రం 14 మంది పిల్లలు పుట్టారు. ఐ థింక్ మీరు నమ్మేకి ఈ ఇన్ఫర్మేషన్ చాలనుకుంటాను. అన్ఫార్చునేట్లీ 14వ పిల్లాడు పుట్టేటప్పటికి ముంతాజ్ మహల్ ఇంకా నా వల్ల కాదురా స్వామి అని 1631 లో చనిపోతుంది. ఇస్లామిక్ కల్చర్ ప్రకారం చనిపోయిన వ్యక్తి శరీరాన్ని మట్టిలో బుడుస్తారు. ఆ వ్యక్తి శరీరం మట్టిలోనే కలిసిపోతుంది. బట్ ఆత్మ మాత్రం జడ్జిమెంట్ డే వరకు ఆ సమాధిలోనే ఉంటుంది అని వాళ్ళ నమ్మకం. సో ఎక్కడైతే ముంతాజ్ సమాధి ఉంటుందో అక్కడే ఆత్మ కూడా ఉంటుంది అని, ముంతాజ్ ఆత్మ ఉండే ప్లేస్ కూడా చాలా గ్రాండ్ గా అద్భుతంగా ఉండాలి అని అక్కడ తాజ్ మహల్ ని కట్టాలి అని నిర్ణయించుకుంటాడు. తాజ్ మహల్ నిర్మాణం గురించి మాట్లాడుకుంటే, బిల్డింగ్ మెటీరియల్ ని ట్రాన్స్పోర్ట్ చేసి కొన్ని వేల ఏనుగులను ఉపయోగించారు. వైట్ మార్బుల్ ని రాజస్థాన్ నుంచి తెచ్చారు. జాస్పర్ ని పంజాబ్ నుంచి, జేడ్ అండ్ క్రిస్టల్ ని చైనా నుంచి, టర్కియోస్ ని టిబెట్ నుంచి, సఫైర్ ని శ్రీలంక నుంచి, కార్నెలియన్ ని అరేబియా నుంచి తీసుకొచ్చారు. తాజ్ మహల్ తయారు చేయడానికి వాడిన మెటీరియల్స్ ని ప్రపంచంలో నలుమూలల నుంచి తెప్పించారు. ఈ తాజ్ మహల్ పూర్తి అవడానికి నియర్లీ 22 ఇయర్స్ పట్టింది అండ్ అప్రాక్సిమేట్లీ 22 వర్కర్స్ దీనికోసం కష్టపడ్డారు. తాజ్ మహల్ యొక్క ఆర్కిటెక్చర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ టైమ్స్ లో వాళ్ళు యూజ్ చేసిన ఆ టెక్నాలజీ కానివ్వండి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈవెన్ దీని ప్రత్యేకతలు చూసి చాలా మంది తాజ్ మహల్ ని ఏలియన్స్ తయారు చేశాయి అని కూడా అంటున్నారు. కొన్ని సంవత్సరాల ముందు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI తాజ్ మహల్ గురించి సర్వే చేసి కొన్ని ఫ్యాక్ట్స్ గురించి ప్రపంచానికి చెప్పింది. వాటిలో కొన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిగా ఆప్టికల్ ఇల్యూజన్. మీరు ఎప్పుడైనా తాజ్ మహల్ ని చూడడానికి వెళ్ళుంటే ఒక విషయం నోటీస్ చేసి ఉంటారు. తాజ్ మహల్ కలర్ మారుతూ ఉంటుంది. ఒకవేళ మీరు తాజ్ మహల్ ని మార్నింగ్ చూస్తే అది పింక్ కలర్ లో కనిపిస్తుంది. అదే ఆఫ్టర్నూన్ చూస్తే వైట్ కలర్ లో కనిపిస్తుంది. అండ్ ఒకవేళ ఈవినింగ్ సన్సెట్ టైమ్ లో చూస్తే తాజ్ మహల్ గోల్డెన్ కలర్ లో కనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, తాజ్ మహల్ మొత్తం ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మార్బుల్ తో తయారు చేయబడింది. దీన్నే మక్రానా మార్బుల్ అంటారు. ఈ మక్రానా మార్బుల్ సన్ లైట్ పరంగా దాని కలర్ ని చేంజ్ చేసుకుంటుంది. అదే విధంగా మీరు తాజ్ మహల్ ని మెయిన్ గేట్ వెనక నుంచి చూస్తే చాలా పెద్దదిగా కనిపిస్తుంది. కానీ మీరు నడుచుకుంటూ లోపలికి వెళ్లే కొద్దీ దీని సైజ్ ఆటోమేటికల్లీ తగ్గిపోతూ వస్తుంది. రెండో ఫ్యాక్ట్ విషయానికి వస్తే, గోల్డెన్ రేషియో సిమెట్రీ. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ కంప్లీట్ తాజ్ మహల్ స్ట్రక్చర్ ఒక రేషియోని ఫాలో అవుతుంది. ఆ రేషియో యొక్క నెంబర్ 1:1.618. దీన్నే గోల్డెన్ రేషియో అంటాం. ఇది చాలా స్పెషల్ రేషియో. నేచర్ లో ఉండే అన్ని సౌకర్యాలు ఈ గోల్డెన్ రేషియో ప్యాటర్న్ లోనే ఉంటాయి. ఈ గోల్డెన్ రేషియో ప్యాటర్న్ మనకు గ్యాలక్సీలో కనబడుతుంది, ఫ్లవర్ పెటల్స్ లో కనిపిస్తుంది, మనకు హ్యూమన్ బాడీలో కనిపిస్తుంది అండ్ ఈవెన్ మన DNA రేషియో కూడా ఇదే స్ట్రక్చర్ లో ఉంటుంది. ఈ రేషియోలో ఉండే ప్రతి
స్ట్రక్చర్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో ఇంజనీర్స్ ఈ గోల్డెన్ రేషియోని యూజ్ చేసి తాజ్ మహల్ ని తయారు చేశారు. మూడో ఫ్యాక్ట్ విషయానికి వస్తే కన్స్ట్రక్షన్ డిజైన్. తాజ్ మహల్ చుట్టూ ఉండే ఆ 4 పిల్లర్స్ ని గమనిస్తే అవి టువర్డ్స్ అవుట్ సైడ్ బెండ్ అయి ఉంటాయి. దీని రీజన్ ఒకవేళ భూకంపం ఏమన్నా వస్తే ఆ పిల్లర్స్ లోపలున్న కన్స్ట్రక్షన్ పైన పడి డ్యామేజ్ చేయకుండా బయటికి పడిపోతాయి. నెక్స్ట్ తాజ్ మహల్ పైన ఉన్న 40 మీటర్స్ డోమ్ అండ్ దాని మందం దాదాపు 7 మీటర్లు. ఆ కాలంలో ఎటువంటి సిమెంట్ గాని స్టీల్ రాడ్స్ గాని లేవు, కేవలం స్టోన్స్. ఆ స్టోన్స్ ని మార్బుల్ ని ఉపయోగించి అంత అద్భుతమైన డోమ్ ని తయారు చేసి అంత ఎత్తున పెట్టారు. దీని తరువాత తాజ్ మహల్ ఇప్పటి వరకు అంత స్ట్రాంగ్ గా నిలబడి ఉంది అంటే దానికి మెయిన్ రీజన్ దాని ఫౌండేషన్. యమునా నది తీరంలో ఎక్కడైతే మట్టి చాలా సాఫ్ట్ గా ఉంటుందో అలాంటి చోట ఇంత బరువైన ఆర్కిటెక్చర్ ని కొన్ని వందల సంవత్సరాల పాటు నిలబెట్టేలా చేశారు. దీనికోసం ఇంజనీర్స్ ఏం చేశారు అంటే ఆ ల్యాండ్ ని సాఫ్ట్ మట్టి తొలగించి స్ట్రాంగ్ ల్యాండ్ వచ్చేంత వరకు తవ్వడం స్టార్ట్ చేశారు. దాని తరువాత ఆ ల్యాండ్ పైన లైమ్ అంటే సున్నం మరియు రాళ్లతో నింపిన పిల్లర్స్ ని 100కు పైగా నిర్మించారు. దానిపైన కొన్ని టన్నల్స్ ని తయారు చేశారు. ఆ మొత్తాన్ని మళ్ళీ లైమ్ లేయర్ తో ఫిల్ చేసి ఒక స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్ ని బిల్డ్ చేశారు. ఇప్పుడు ఫౌండేషన్ రెడీ అయిపోయింది. ఇంకా తాజ్ మహల్ తయారు చేయడం స్టార్ట్ చేస్తారేమో అనుకునే లోపు వాళ్ళు ఆ ఫౌండేషన్ పైన మళ్ళీ కొన్ని ఛాంబర్స్ ని తయారు చేశారు. ఆ ఛాంబర్స్ అనేవి ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. వీటి పర్పస్ తాజ్ మహల్ వెయిట్ ని ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం అండ్ అట్ ద సేమ్ టైం వెంటిలేషన్ ప్రొవైడ్ చేయడం. ఇక్కడ మాత్రం ఎలాంటి మార్బల్ ని యూజ్ చేయలేదు, కేవలం వీటిని ఇటుకలతో తయారు చేశారు. ఈ ఛాంబర్స్ నే మనం ది మిస్టీరియస్ 22 రూమ్స్ అని అంటాము. ఈ రూమ్స్ ని లాక్ వేసి దాని పైన తాజ్ మహల్ ని నిర్మించారు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది అసలైన కథ. అసలు ఆ రూమ్స్ కి లాక్ ఎందుకు వేయాలి? ఆ రూమ్స్ లో వీళ్ళు అసలేం దాచారు? ఎందుకు ఎవ్వరిని అక్కడికి వెళ్ళనివ్వడం లేదు? ప్రెసెంట్ సొసైటీలో 2 మెయిన్ కాంట్రోవర్షియల్ థియరీస్ నడుస్తున్నాయి. ఒక్కొక్కటిగా ఈ థియరీస్ గురించి విత్ ప్రూఫ్స్ మనం రియాలిటీ చెక్ చేద్దాం. థియరీ నంబర్ 1, షాజహాన్ ఈ తాజ్ మహల్ బిల్డ్ చేయడానికి వర్క్ చేసిన ప్రతి మనిషి యొక్క చేతులను నరికేశాడు. ఈ స్టోరీని మీరు ఖచ్చితంగా ఎవరో ఒకరు చెబుతుండగా మీ లైఫ్ లో 99% వినే ఉంటారు. ఎస్ ఆర్ నో? కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు ఈ స్టోరీని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ప్రూఫ్స్ లేవు, ఎందుకంటే ఇది స్టోరీ కాబట్టి. హిస్టారికల్లీ ఈ ఇన్సిడెంట్ ని ప్రూవ్ చేయడానికి మన దగ్గర ఉండేది 0 ఎవిడెన్సెస్. ఒకవేళ ఈ ఇన్సిడెంట్ జరిగి ఉంటే ఆర్కియాలజికల్ సర్వే ప్రకారం ఖచ్చితంగా స్కెలిటన్స్ దొరికి ఉండాలి. ఏదో ఒక బుక్ లో ఈ ఇన్సిడెంట్ గురించి ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉండాలి. ఆ కాలంలో తాజ్ మహల్ ఎస్టాబ్లిష్ అయ్యే టైం కి ఎంతో మంది ట్రావెలర్స్ వచ్చారు, యూరోపియన్స్ వచ్చారు, వాళ్ళు బుక్స్ రాసేవాళ్ళు. బట్ ఇవేవి జరగలేదు. మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ దీనికి ఫుల్లీ ఆపోజిట్ గా ఉంది. తాజ్ మహల్ కన్స్ట్రక్ట్ చేయడానికి పనిచేసిన వర్కర్స్ కోసం ఒక ఏరియాలో షాజహాన్ ఇళ్లను తయారు చేసి ఇచ్చాడు. ఆ ఏరియాని తాజ్ గంజ్ అని అంటారు. తాజ్ మహల్ వెనుక కొద్ది దూరంలో ఈ ఏరియా ఇప్పటికీ అలాగే ఉంది. ఆ వర్కర్స్ యొక్క వారసులు అక్కడ ఇప్పటికీ ఆ స్కిల్స్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. తాజ్ మహల్ లో ఏమన్నా ప్రాబ్లం వచ్చినా వాళ్ళే వచ్చి రిపేర్స్ చేస్తారు. కొంచెం మనం ఆలోచిస్తే తాజ్ మహల్ గాని, రెడ్ ఫోర్ట్ గాని, జామా మస్జిద్ గాని ఇవన్నీ ఒకే పీరియడ్ ఆఫ్ టైం లో కట్టారు. చూసేదానికి కూడా ఇవన్నీ ఒకేలాగా ఉంటాయి. వాళ్ళ చేతులే నరికేసి ఉంటే ఈ పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్స్ అన్ని ఎవరు తయారు చేసి ఉంటారు? నాకు తెలిసినంత వరకు ఈ ఎవిడెన్సెస్ ప్రకారం ఈ ఫస్ట్ థియరీని ఫాల్స్ అని ఈజీగా చెప్పొచ్చు. ఇప్పుడు సెకండ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ థియరీ గురించి చూద్దాం. ఆ థియరీ ఏంటంటే తాజ్ మహల్ నిర్మించడానికి ముందు అక్కడ ఆల్రెడీ ఒక శివాలయం ఉండేది. ఈ థియరీ గురించి మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాజ్ మహల్ కట్టడానికి ఎవరు ఆ ల్యాండ్ ని షాజహాన్ కి ఇచ్చారు అన్న విషయం గురించి మనం ఆలోచిస్తే మనకు తెలిసింది ఏంటంటే రాజా జైసింగ్ గారి భవనం ఆ ఏరియాలోనే ఉండేది. రాజా జైసింగ్ అండ్ షాజహాన్ మధ్యలో చాలా ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ ఉండేవి. రాజా జైసింగ్ గారే ముంతాజ్ సమాధి కోసం ఫ్రీగా ఆ ల్యాండ్ ని డొనేట్ చేయాలి అనుకున్నారు. బట్ షాజహాన్ ఈ ల్యాండ్ ని ఫ్రీగా యాక్సెప్ట్ చేయలేదు. తిరిగి రాజా జైసింగ్ కి 4 హవేలీస్ ఇచ్చాడు. ఈ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ని అఫీషియల్ పేపర్స్ లో రికార్డ్ చేసి ఉన్నారు. జైపూర్ లో ఉండే సిటీ ప్యాలెస్ లో ఇప్పటికీ ఈ పేపర్స్ ఉన్నాయి. ప్రెసెంట్ సొసైటీకి అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఈ ల్యాండ్ ని ఒక ముస్లిం రాజు ఒక హిందూ రాజు ఆనందంగా ఇవ్వడం వల్ల తీసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక శివుడి దేవాలయం ఉండేది అని దాన్ని పగలకొట్టి షాజహాన్ తాజ్ మహల్ కట్టాడు అన్న విషయం ఎక్కడి నుంచి పుట్టింది? ఈ మొత్తం థియరీని ప్రొడ్యూస్ చేసిన వ్యక్తి పేరు పురుషోత్తం నాగేష్ ఓక్. ఈయన్ని పిఎన్ ఓక్ అని కూడా అంటారు. ఈయన ప్రకారం భారతదేశంలో ముగల్స్ ఎటువంటి ఆర్కిటెక్చర్స్ ని కట్టలేదు. 1989 లో ఈయన తాజ్ మహల్ ది ట్రూ స్టోరీ అనే ఒక పాంప్లెట్ ని రాశారు. ఈ పాంప్లెట్ ని బేస్ చేసుకొని ఇయర్ 2000 లో కోర్టులో PIL ని ఫైల్ చేసి ఇప్పుడు మాకు నిజం తెలియాలి అని అన్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆ ల్యాండ్
ల్యాండ్ ట్రాన్సాక్షన్ గురించి కూడా ఆయన కోర్టులో ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా పిఐఎల్ ని సబ్మిట్ చేసినందుకు దీన్ని కోర్టు రిజెక్ట్ చేసింది. దాని తర్వాత రాజనీష్ సింగ్ అనే బీజేపీ లీడర్ అలహాబాద్ హైకోర్టులో ఈ 22 రూమ్స్ ని ఓపెన్ చేయాలి అని పిటిషన్ వేశాడు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక కమిటీ నిర్వహించాలి అని, ఆ రూమ్స్ లో ఏమన్నా హిందూ గాడ్స్ యొక్క ఐడియల్స్ దొరుకుతాయేమో అని చూడాలి అని రిక్వెస్ట్ చేశాడు. అదే విధంగా 2015 లో 6 లాయర్స్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇదొక శివాలయం అని, ఇక్కడ హిందువులను పూజలు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి అని అన్నారు. బట్ కోర్టులో ఏ బేసిస్ పైన మీరు ఈ పిటిషన్ వేశారు అని, ఏ ఒక్క ప్రూఫ్ లేకుండా పిఐఎల్ సిస్టమ్ ని కామెడీగా వాడుకోకండి అని హిస్టారికల్ రీసెర్చ్ చేయడం హిస్టారియన్స్ యొక్క పని అని అన్నారు. మరి ఇది ఒక మిస్టరీగానే ఉండిపోతుందా అంటే ద ఆన్సర్ ఇస్ నో. నేను నిజం మీ ముందు పెడతాను అని మాటిచ్చాను, పెట్టి తీరుతాను. ఏఎస్ఐ ఆల్రెడీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసింది. ఈ 22 రూమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని 400 సంవత్సరాల నుంచి బంధించి అలాగే పెట్టలేదు. ఏఎస్ఐ స్టాఫ్ 2 వీక్స్ కి ఒకసారి ఆరు 2 సార్లు ఈ రూమ్స్ ని క్లీన్ చేస్తూనే ఉంటారు. ఈ రూమ్స్ లో ఎటువంటి ఐడియల్స్ లేవని, ఇవి కేవలం ఖాళీ గదులని అన్నారు. ఒక రిటైర్డ్ ఏఎస్ఐ ఆఫీసర్ ఏం చెప్తున్నారు అంటే, అసలు ఆ రూమ్స్ తాజ్ మహల్ ని హ్యూమిడిటీ నుంచి కాపాడుతూ వెంటిలేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అక్కడ చూడడానికి ఏమీ లేదు. టూరిస్టులను అక్కడికి అలౌ చేస్తే ఆ ఫౌండేషన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని, దాన్ని కాపాడేకి వాటిని లాక్ చేసి ఉంచామే తప్ప వేరే ఏ ఉద్దేశం లేదు అని అన్నారు. ప్రతి రోజు నియర్లీ 1 lakh పీపుల్ తాజ్ మహల్ ని చూసేకి వస్తారు. అక్కడ ఏమీ లేకపోయినా వాళ్ళను ఆ రూమ్స్ లోకి పంపితే వియర్ అండ్ టియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిని లాక్ చేసి ఉంచామని అన్నారు. బట్ ఇంత చెప్పినా ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఈ మొత్తం డిబేట్ ని ఫినిష్ చేయడానికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చూసుకోపోండ్రా అని పిక్చర్స్ ని పబ్లిక్లీ రిలీజ్ చేసేసింది. ఇదిగోండి, ఇక్కడ రీస్టోరేషన్ వర్క్ జరుగుతుంది. మనం అనుకునే ఆ మిస్టరియస్ 22 రూమ్స్ ఇవే అన్నమాట. ఈ పాతకాలపు రూమ్స్ ని కాపాడటానికి ఏఎస్ఐ వర్కర్స్ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో ఈ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ చూస్తే తెలుస్తుంది. సో ఇప్పటి వరకు తాజ్ మహల్ ని తేజో మహాలయ లాగా మార్చడానికి ఎటువంటి ప్రూఫ్స్ దొరకలేదు. తాజ్ మహల్ ఒక ఆర్కిటెక్చర్ మార్వల్, దీన్ని మనం కాదనలేం. వరల్డ్ లో ఉండే 7 వండర్స్ లో అఫీషియల్లీ రికార్డ్ అయిన ఒక ప్లేస్. ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇండియాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్. దీన్ని చూడడానికి వరల్డ్ వైడ్ పీపుల్ ఇండియాకి వస్తారు. ఇలాంటి మోన్యుమెంట్ ని మనం కాపాడుకోవాలి. బట్ మన దేశంలో అంతా రివర్స్ జరుగుతుంది. ఈ మోన్యుమెంట్ కింద ఏ ఒక్క ఐడియల్ దొరికినా దీన్ని పగలగొట్టాలి అన్న ప్రయత్నంలో ఉన్నాం మనం. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పే వెళ్ళండి. నేను మీతో ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకెవరైనా హిస్టరీ గురించి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఇన్స్టా రీల్స్ లో హిస్టరీ గురించి చెబితే దయచేసి వాళ్ళను కేవలం ఒక్క క్వశ్చన్ అడగండి, వేర్ ఈస్ ద ప్రూఫ్? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.